మనమందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఈ చైతన్య మహిళా సంఘం వారు ఇచ్చిన అంటే ఆ టైటిల్ శ్రామిక మహిళా కార్మిక ఉద్యమ దినంగా మాట్లాడారు. సో నిజంగా మేడం ఫస్ట్ టైం నేను ఆ మాట వింటాను. ఎందుకంటే అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అంటున్నారు తప్పించి ఒక ఉద్యమ మహిళా ఉద్యమ దినంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పినటువంటి మీ థీమ్ని నిజంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్, ఐ వుడ్ లైక్ టు అంటే అప్రిషియేట్ మేడం నిజంగా. ఎందుకంటే 1908లో ప్రారంభమైనటువంటి మేడం చెప్పారు ఆల్రెడీ వస్త్ర పరిశ్రమలో ప్రారంభమైనటువంటి ఒక వాళ్ళ వేతనాలు సమాన వేతనం ఇవ్వాలని కానీ లేకపోతే పని గంటలు తగ్గించాలని కానీ అట్లాగే ఓటు హక్కు ఇవ్వాలి. అప్పటి వరకు స్త్రీకి ఓటు హక్కు లేనటువంటి పరిస్థితి. ఎంతో అభివృద్ధి చెందిన దేశమైనటువంటి అమెరికాలోనే స్టార్ట్ అయింది ఈ యొక్క పోరాటం. న్యూయార్క్లో స్టార్ట్ అయింది. ఈ న్యూయార్క్లో మరి ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నటువంటి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అభివృద్ధి చెందిన దేశమైనటువంటి అమెరికాలో కూడా స్త్రీకి సముచితమైనటువంటి స్థానం లేని రోజులు ఈ రోజు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మహిళా దినోత్సవంగా